హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ పోస్ట్ వచ్చేసరికి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండి. మనకి ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 5వ తేదీన మనకి ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 21 సాయంత్రం 5 గంటలకి మీకు క్లోజ్ అయిపోతుందండి. దీనికి సంబంధించిన సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి నవంబర్ 30వ తేదీన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోస్టులు వచ్చేసరికి 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అంటే 3 రకాల డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయండి. ఒకటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే హాస్పిటల్ అండి. హెల్త్ సంబంధించిన దాంట్లో 446 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ వైద్య విధాన పరిచయం వచ్చేసరికి 185 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎంఎన్జి వచ్చేసరికి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇక్కడ అత్యధికంగా ఉన్నది హెల్త్ లో అయితే మనకి 446 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా 633 పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనకి దీనికి సంబంధించిన నర్స్ ఆఫీసర్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కటి మనకి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో ఎవరైతే తెలంగాణ అభ్యర్థులు ఉన్నారో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి మీరైతే ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఎనర్జర్ 1 ఉంది కదండి. ఈ యొక్క ఎనర్జర్ 1 అనేది మీ యొక్క జోన్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఎనర్జర్ 1 లో ఉంటుందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ PDF అనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్టర్ గా వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అందులో ఈ ఎనర్జర్ 1 లో మీ జోన్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది చెక్ చేసుకుని అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ముందుకు వెళ్ళండి. ఇక్కడ మన సెలక్షన్ ప్రొసీజర్ చూద్దామండి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ వచ్చేసరికి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళకి 100 పాయింట్స్ కి క్యాల్కులేషన్ అయితే చేస్తారు. మనకి ఎగ్జామ్ అనేది 80 పాయింట్స్ కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా 20 పాయింట్స్ వచ్చేసరికి సో ఎవరైతే దీనికి సంబంధించిన ఫార్మసిస్ట్ సంబంధించిన కాంట్రాక్ట్ బేసిక్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ గవర్నమెంట్ సెక్టార్లో ఎవరైతే వర్క్ చేశారో హాస్పిటల్లో సో వారికి ఈ 20 పాయింట్స్ అనేది వాళ్ళకి యాడ్ అవుతాయండి. సో ఎవరైతే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. సో ఎవరైతే అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసిక్గా మీరు వర్క్ చేస్తున్నట్టు ఆ యొక్క డిపార్ట్మెంట్లో అంటే హెల్త్ ఏ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో మీ ఫార్మసిస్ట్గా అందులో మీరు హెల్త్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలండి. ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లోనే, ప్రైవేట్ సెక్టార్లో అయితే ఎలిజిబుల్ లేదండి. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ లేదా ఫార్మ్ డి. సో ఇవి క్వాలిఫికేషన్ అండి. డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో ఈ యొక్క డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి, డి ఫార్మసీ అండ్ బి ఫార్మసీ. సో ఎవరైతే డి ఫార్మసీ అండ్ బి ఫార్మసీ చేసి ఉన్నారో మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో డి ఫార్మసీ బి ఫార్మసీ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఈ తెలంగాణ సంబంధించిన స్టేట్లో మీరు ఈ యొక్క మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. సో కొందరు రిజిస్ట్రేషన్ చేసుకోరు. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆ యొక్క సర్టిఫికేట్ అనేది వాల్యుబుల్ అండి. సో అది గుర్తుపెట్టుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి వెళ్ళండి. సో ఇక్కడ ఏజ్ వచ్చేసరికి మనకి 18 నుండి 46 సంవత్సరాల ఏజ్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంతకు ముందు దీనికి సంబంధించిన ఏజ్ వచ్చేసరికి 44 సంవత్సరాలే ఉండేదండి జనరల్ ఏజ్. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ అనేది పెంచడం జరిగింది. మొత్తం మనకి 46 సంవత్సరాల ఏజ్ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ తెలంగాణ స్టేట్లోని ఇక్కడ ఆర్టీసీ లేదా కార్పొరేట్స్లో మున్సిపాలిటీలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి అదనంగా 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీసీలోని ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసి ఉంటారు కదండి ఎన్సీసీ. సో వారికి 3 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదండి, దివ్యాంగులు, వాళ్ళకి 10 సంవత్సరాలు ఏజ్ సడలింపు అయితే ఉంటుందండి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు అనేది 500 రూపాయలని పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామ్ ఫీజు అనేది ఎవరికి మినహాయింపు అయితే లేదండి. 500 రూపాయలు అనేది అందరూ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ క్యాండిడేట్లు ఎక్స్ సర్వీస్ మ్యాన్
ఎవరైతే తెలంగాణ స్టేట్ వారు ఉన్నారో వారైతే ఈ యొక్క ఫీజుని పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఉద్యోగానికి అవుట్ సోర్సింగ్ వాళ్ళు అప్లై చేస్తారు, కాంట్రాక్ట్ బేసిక్లో వర్క్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తారు కదా. సో ఎవరైతే వాళ్ళకి ఫీజు పే చేయాల్సిందే 200 రూపీస్. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అదర్ స్టేట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే సో 500 రూపాయలతో పాటు ఈ యొక్క 200 రూపీస్ అనేది మీ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందండి. సో ఇదండి దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది నవంబర్లో పెడతారు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఉన్నారో సో ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్లు కూడా మీరు తెలంగాణ అయినా పర్లేదు ఉద్యోగం చేస్తాను అనుకుంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది కదండి. అప్పుడు ఏ సర్టిఫికేట్స్ పట్టుకోవాలనేది ఇప్పుడు మీరు చెప్తాను చూడండి. ఇక్కడ ఆధార్ కార్డు చూస్తారండి. నెక్స్ట్ 10th క్లాస్ అండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే చూస్తారు. నెక్స్ట్ మీ యొక్క డిగ్రీస్ ఏమైనా మెమోస్ ఉంటే అదే పై చదువులు ఏమైనా చదువుంటే దీనికి సంబంధించింది అది కూడా పట్టుకువెళ్ళచ్చు. అంటే దానికి సంబంధించి మాత్రమే తీసుకువెళ్ళాలి, అంటే నార్మల్ డిగ్రీ కాదండి. D.Pharm.C తర్వాత మీరు ఇంకేదైనా హయ్యర్ స్టడీస్ ఏదో ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూ బై Pharmacy కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు D.Pharm.C కానీ B.Pharm.C కానీ చేసిన తర్వాత మీరు ఎవరైతే తెలంగాణకు సంబంధించిన స్టేట్లోని మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క సర్టిఫికేట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఆ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండి, అంటే ఎవరైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్గా హాస్పిటల్లో వర్క్ చేశారో అంటే ఈ యొక్క ఫార్మసిస్ట్గా ఎవరైతే వర్క్ చేశారో వారికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీకు 20 మార్కులు కలుస్తాయి కదండి, దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. తీసుకువెళ్తేనే మీకు ఆ యొక్క 20 మార్కులు అనేది కలుస్తాయి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ అండి, 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ అయితే ఉండాలండి. అంటే మీరు లోకలే అని క్లెయిమ్ చేసుకోవడానికి స్టడీ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్టడీ లేని పక్షంలో ఇక్కడ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ Annexure 5 అయితే ఇవ్వడం జరిగింది, సారీ అండి Annexure 4 అయితే ఇవ్వడం జరిగింది. సో Annexure 4ని మీరు పట్టుకురావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఎవరైతే స్టడీ సర్టిఫికేట్ లేదో వారికి ఈ తెలంగాణ సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు Annexure 4 అనేది ఈ యొక్క నోటిఫికేషన్లోనే ఉంటుంది లాస్ట్లో. అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు మీ యొక్క తహసీల్దార్ గారిది సంతకం తీసుకొని మీరు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి, ఎవరైతే SC ST BC క్యాండిడేట్ ఉన్నారో దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదండి సర్టిఫికేట్ అయితే ఇవి పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో D.Pharm.C B.Pharm చేశారో ఇది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగం అండి. సో మనకి మంచిగా శాలరీ అనేది బాగుంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఉన్నారో మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ముందుకు వెళ్ళండి. సో ఎగ్జామ్ వచ్చేసరికి పూర్తిగా మనకి ఇక్కడ సెంటర్లో అయితే ఇవ్వడం జరిగింది. మనకి తెలంగాణ అన్ని జిల్లాలో కూడా సెంటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్లు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మీకు అన్రిజర్వ్లో ఉన్న పోస్టులే మీరు పోటీ పడాల్సి ఉంటుంది. సో ఎవరైతే తెలంగాణ అయినా పర్లేదు ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్లు ఉద్యోగం చేస్తాను అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చెప్పాను కదండి ఇందాక జోన్స్, ఇక్కడ జోన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ జోన్లకి ఆ యొక్క డిస్టిక్లు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా క్లియర్గా క్షుణ్ణంగా చదివి తర్వాత అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.